ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తాజా వార్త. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామాకు సిద్ధం, సీఎం రేవంత్ రెడ్డి షాక్. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగుతూ ఉంటే ఆ విధంగా తన వైవిధ్య ప్రణాళికలను రూపొందించుకుంటా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజీనామాకు సర్వం సిద్ధం అంటూ ఉత్కంఠ రేపుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, వరంగల్లో పర్యటనలో ఉన్నప్పుడు వరంగల్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మన సీఎం రేవంత్ రెడ్డి వెళ్లినప్పుడు డుమ్మా కొట్టినట్టు వార్తలు అయితే రాబోతున్నాయి. రాష్ట్రంలో దక్కిన మంత్రి పదవులపైన అసంతృప్తిగా ఉన్నట్లు దొంతి మాధవరెడ్డి త్వరలోనే తన పార్టీ మారి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలైతే రావడం జరుగుతుంది. దీనిపైన దొంతి మాధవరెడ్డి గారు ఏ విధంగా తన ప్రణాళికను, తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే రెండోసారి మంత్రివర్గ విస్తరణలో కూడా దొంతి మాధవ్ రెడ్డికి పెద్దపీట వేయలేదని నేపంతోనే ఇతను వరంగల్ పర్యటనలో తన ముందు వైఖరిని నిరసన వ్యక్తం చేసినట్లు కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు, అదేవిధంగా ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వీటన్నింటినీ తలదన్నేలా తన సమాధాన వైఖరి ఉండబోతుందనే సమాచారం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.